మ్యావ్ మ్యావ్. నవగ్రహాలు, వాటి భ్రమణాలు, పరిభ్రమణాలు, వాటి ద్వారా కలిగే విశేషాలు, దోషాలు గట్రా గణించి మన రాజకీయ నాయకుల వారఫలాలు తయారు చేయడం జరిగింది. ఈ వారం ఏ నాయకుడి వారఫలం ఎలా ఉంటుందో మీరే చిత్తగించండి. మ్యావ్ మ్యావ్. అస్త రెండో పాదం కింద అధిష్టానం అరటి తొక్కలా మారే అవకాశం ఉన్నందున ఈ వారం కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పదవీ గండం ఉండే అవకాశం ఉందన్న పుకార్లే షికార్లు చేసే అవకాశం ఉంది. అయితే అధిష్టానానికి ఈయన కంటే మరో దిక్కులేని కారణంగా ఈయన తన పదవిలోనే కొనసాగే ఛాన్స్ ఉంది. అయితే రాహు గ్రహానికి సోదర గ్రహమైన కేతు గ్రహం వక్ర దృష్టితో చూస్తున్న కారణంగా సోదరుడి వల్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఈ వారం ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అధిష్టానానికి ఎక్కడో కాలే కామెంట్లు చేయకుండా ఉంటే బెటరు. ఈ వారం చంద్రబాబు నాయుడికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మరో అత్తిలి చిరబరా. ఢిల్లీలో కడుపు కాల్చుకున్నా కోరుకున్న సాధించే దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. 4వ పాదంలో సూర్యుడు చంద్రుడిని ప్రేమగా చూస్తున్న కారణంగా చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాటానికి జాతీయ నాయకుల మద్దతు పుష్కలంగా లభించే అవకాశం కనిపిస్తోంది. కొత్త భక్తులు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సార్లు ఢిల్లీకి వెళ్లి వస్తూ ఉండటం చాలా మంచిది. దానివల్ల మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పే ఛాన్స్ ఉంది. పాత మిత్రులతో మరోసారి స్నేహ సంబంధాలు పెంచుకోవడం వల్ల చంద్రబాబుకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబుకి గ్రహబలం బాగున్నందువల్ల రాష్ట్రంలో ఉన్న దుష్ట గ్రహాలు ఆయన ఏమీ చేయలేవు. లేటెస్ట్ గా 16 నెలలు అత్తారింట్లో ఉండి తిరిగి వచ్చిన జగన్ బాబు మీద గ్రహాలు ఇంకా ఆగ్రహిస్తూనే ఉన్నాయిరా. మరోసారి అత్తారింటికి దారి చూపించాలని తాతాలు ఆడుతున్నాయి. కాబట్టి జగన్ బాబు కాంగ్రెస్ పార్టీని తిట్టే విషయంలో కాస్తంత ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. అలాగే దీక్షలు చేసేటప్పుడు గంటలు ఇంట్లోకి వెళ్ళి రావటం కూడా మంచిది కాదు. ఒకవేళ అలా వెళ్ళదలుచుకుంటే ఎవరూ చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకుని వెళ్తే చాలా మంచిది. జాతీయ పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తే భంగపాటు తప్పదని గ్రహాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు ఎంత మాత్రం బాగాలేకపోవడం వల్ల ఆచి తూచి మాట్లాడడం మంచిది. పొరపాటుగా అయినా సోనియా గాంధీని తిట్టొద్దని సూచన. ఏంటి బొత్స సత్యనారాయణ సారికి సంబంధించిన గ్రహాలు గజిబిజిగా ఉన్నాయి. మరి గ్రహబలంతో పాటు గృహబలం కూడా తగ్గిపోయింది. అక్కడ సొంత నియోజకవర్గానికి వెళ్లే మాట్లాడటం ఉంచండి, సొంత ఇంటికి కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ ఈ బ్యాడ్ సిచ్యువేషన్ మరికొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఈసారి ఫ్యామిలీ మొత్తం ఓడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సమేతంగా తెలంగాణకి షిఫ్ట్ అయిపోతే మంచిది అనిపిస్తోంది. జాతక చక్రంలో రాజకీయ గ్రహణ యోగం అమోఘంగా కనిపిస్తోందిరా. వీలుంటే పాలిటిక్స్ వదిలేసి లిక్కర్ బిజినెస్ లో బిజీ అయితే బెటర్. ఈయన వారఫలాలు చెప్పనీకి ఏముంటుంది బాయ్. ఈ వారం కూడా ఈయన గారు సీమాంధ్ర వాళ్ళకి నోటుకు వచ్చినట్టు తిడతాడు. ఈ వారం కొత్త తిట్లు తిట్టడం షురూ చేస్తాడు. తెలంగాణ ఇంకా ఆలస్యం కానీకి ఎట్టా తిట్టాలో అట్లా తిడతాడు. ఈయనతో పాటు ఈయన మేనల్లుడు, కొడుకు, కూతురు కూడా సీమాంధ్ర వాళ్ళని తిట్టిపోస్తారు. ఈ వారం ఫామ్ హౌస్ లో తిరిగేటప్పుడు కాస్త ముందు వెనకాల చూసుకుని నడిస్తే మంచిగా ఉంటది. ఒకవేళ కాల్ జారి పడితే దానికి కూడా సీమాంధ్ర వాళ్ళే కారణం అని అంటాడు. తెలంగాణ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి షాకింగ్ న్యూస్ వినే అవకాశం ఉంది. మ్యావ్ మ్యావ్. మరో అత్తిలి చిరబరా. మ్యావ్ మ్యావ్.